బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్రెగుట్టలో భద్రతా బలగాల కూంబింగ్ ఇంకా కొనసాగుతుంది. మావోయిస్టుల జాడ కోసం భద్రతా బలగాలు వేట ప్రారంభించి నేటితో 10 రోజులైంది. ఈ క్రమంలోనే కర్రెగుట్టపై భద్రతా బలగాల పట్టు సాయించినట్లుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం భద్రతా బలగాల ఆధీనంలో 2 గుట్టలు చేరాయి. మరోవైపు కర్రెగుట్టలపై బలగాలు జాతీయ జెండాను ఎగురవేశాయి. అంతేకాకుండా శాశ్వత బేస్ క్యాంపుల ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక ప్రస్తుతం కర్రెగుట్టలో 20,000 మందికి పైగా బలగాలు మావోయిస్టుల కోసం చెల్లడపడుతున్నాయి. రాయ్పూర్ నుంచి ఆపరేషన్ పర్యవేక్షిస్తున్నారు ఐబీ చీఫ్. ముఖ్యంగా హెలికాప్టర్లు, డ్రోన్లు ఉపయోగించి సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు పలువురు మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసిన బలగాలకు మావోయిస్టుల కీలక నేతల ఆచూకీ మాత్రం లభించడం లేదు. ఇక తాము ఎంచుకున్న ఆపరేషన్ కగ్గర్ పూర్తయ్యే వరకు పట్టి విడబోమంటున్నారు భద్రతా బలగాలు. మరోవైపు మావోయిస్టులు ఆపరేషన్ కాగర్ నిలిపివేసి చర్చలకు పిలవాలంటూ ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇక ఈ సెర్చ్ ఆపరేషన్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లలో అందిస్తారు. చంద్రశేఖర్, కర్రెగుట్టలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతుంది. మావోయిస్టుల జాడ కోసం భద్రతా బలగాల వేట ప్రారంభించి నేటితో 10 రోజులైంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి చంద్రశేఖర్? చక్రి, ఆపరేషన్ కర్రెగుట్టలో భద్రతా దళాలు కొంత పైచేయిగా కనిపిస్తుంది. 10 రోజులుగా 20 పైగా భద్రతా బలగాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి. అడవుల్లో భారీ సంఖ్యలో అడవుల్లో ఈ గుట్టల పైన మావోయిస్టులు పెట్టిన ప్రెషర్ బాంబ్స్ కానీ ఇటు బాబీ షాప్స్ కూడా ఎప్పటికప్పుడు నిర్వీర్యం బాంబ్ స్క్వాడ్ నిర్వీర్యం చేసుకుంటే భద్రతా బలగాలకి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అయితే మంచి జాగ్రత్తలు తీసుకుంటూ గుట్టలు క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పటికీ గుట్టల పైన ఎక్కడానికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ ఎండ తీవ్రత ఉన్నప్పటికీ ఎక్కడ కూడా ఇటు భద్రతా బలగాలు సమన్వయంతో ముందుకు వెళ్ళటంను అయితే మనం చూసాము. ఎట్టకేలకు భద్రతా దళాలు కర్రెగుట్టలను అయితే స్వాధీనం చేసుకున్నాయి. కర్రెగుట్టల పైన నిన్న హెలికాప్టర్ కూడా ల్యాండ్ అవ్వడం జరిగింది. అక్కడ మన ఇండియన్ ఫ్లాగ్ కూడా ఎగరేయడం జరిగింది. దీంట్లో పూర్తిగా కర్రెగుట్టల మొత్తం కూడా ఇటు భద్రతా దళ ఆధీనంలోకి 2 గుట్టలు సంపూర్ణంగా ఆధీనంలోకి వచ్చినట్లుగా అయితే ఇక్కడ చెప్తున్నారు. ఈ ఆపరేషన్ లో నక్సలైట్లు ఎవరు కూడా భద్రతా బలగాలకి తారసపడలేదు. కానీ ఈ ఆపరేషన్ విషయంలో కొంత మావోయిస్టులకు అయితే పరేషన్ అయినట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే 20,000 మంది భద్రతా దళాలు ఈ గుట్టల్ని చుట్టుముట్టి ఎక్స్పెక్ట్ చేయలేదు నక్సలైట్లు, మన మావోయిస్టులు ఎవరు కూడా ఇంతలాగా ఆపరేషన్ చేస్తారు, బచావో కర్రెగుట్టల్ని ఇంత సీరియస్ గా తీసుకుంటారని అనుకోలేదు. ఏదో తూతూ మంత్రంగా వస్తారో అది క్లిష్ట పరిస్థితి. 50 మీటర్ల పైగా ఎత్తుగా ఉంటాయి, నిటారుగా ఉండటము, బండలు ఉండటం, చెట్లు ఉండటం కాబట్టి మావోయిస్టులు ఇది ఒక వీళ్ళు భద్రతా దళాలు ఇంత సీరియస్ గా తీసుకుంటారని అనుకోలేదు. ఎప్పుడైతే భద్రతా దళాలు చాకచక్యంగా ఇటు ఒక 2 హెలికాప్టర్లు ఇటు డ్రోన్ సహాయంతో ఎప్పటికప్పుడు గుట్టల్ని సర్చ్ చేసుకుంటూ 20,000కు పైగా భద్రతా దళాలు ముందుకు రావటం 10 రోజులుగా ఈ ఆపరేషన్ చేస్తున్న నేపథ్యంలో ఒకంత మావోయిస్టులకు భయం కూడా అయిందని చెప్పవచ్చు. దాంట్లో శాంతి చర్చలు కావాలి, మేము కాల్పుల ఒప్పందానికి కట్టుబడి ఉన్నాము, ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేశారు. అయినప్పటికీ ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చల పట్ల సుముఖంగా ఉండకపోతే ఇక లాభం లేదని చెప్పేసి మావోయిస్టులు ఇటు పంజాబ్ సంఘాలను, ఆదివాసీ సంఘాల ద్వారా కొంత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి శాంతి చర్చలు జరగాలని ఒత్తిడి పెంచుతూ ఊహంలో అయితే ముందుకు వెళ్తున్నారు. పలు రాజకీయ పార్టీలు కూడా కేంద్ర మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని పట్టుబడుతున్నాయి. మనం చూడొచ్చు, బీఆర్ఎస్ అధినేత కూడా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం నాడు ఈ ఆపరేషన్ కగార్ను కేంద్ర ప్రభుత్వం ఆపాలి, వాళ్ళు ఒక పక్క శాంతి చర్చలు కావాలంటుంటే బలం ఉంది కదా అని చంపుకుంటూ పోతారా, వారితో చర్చలు జరపండి, వారు ఏం చెప్తారో వినండి అని ఒకంత బీఆర్ఎస్ పార్టీ అధినేత కూడా గట్టిగానే కేంద్రాన్ని నిలదీయడంతో ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక అడుగు మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నది.
ఎప్పుడైతే ఈ కేంద్ర ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుందో ఒక్కసారిగా మావోయిస్టులకు భారీ నష్టం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వము కొన్ని రాజకీయ పార్టీలు కూడా శాంతి చర్చలు జరపాలని కేంద్రం వైపు ఒత్తిడి చేసినప్పటికీ కేంద్రం ఎక్కడ కూడా శాంతి చర్చల పట్ల సుముఖంగా లేదు. ఎందుకంటే మావోయిస్టులు అయితే భారత్ లక్ష్యంగా వెళ్తుంది, ఈ ఆపరేషన్ సక్సెస్ చేయాలి. ఈ ఎవరైతే మావోయిస్టుల ద్వారా ఇటు అనేక గిరిజన ప్రాంతాలు అభివృద్ధి నోచుకోలేక వారికి సరైన విద్య వైద్యం సరైన అవసరాలు అందట్లేదు. దానికి మొత్తం కూడా ఈ మావోయిస్టులే వీరు అడ్డగా ఉన్నారు. కాబట్టి ఎలాగైనా మావోయిస్టు అయితే భారతదేశంలో అయితే కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా అయితే ఇంకా కర్రగుట్టల పైన సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది. భారీ బాంబుల మొదట అయితే చుట్టుపక్కల ఆదివాసీ ప్రజలైతే కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ జాగ్రత్తలు తీసుకుని అయితే ఈ ఆపరేషన్ సక్సెస్ దిశగా వెళ్తుంది. సక్సెస్ మొత్తానికి కూడా రాయపూర్ నుంచి ఐబీ దగ్గర ఉండి ఈ యొక్క ఆపరేషన్ పాల్గొనడంపై ఒకంత భద్రతా దళాలు అయితే మావోయిస్టుల పైన పైచేయి సాధించినట్టు మనకి అనిపిస్తుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.